నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని ఏపీగుట్ట పంచాయతీ గిరిజన గ్రామం రామమ్మగూడెం గ్రామానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. నేరుగా ప్రధాన రహదారి నుండి రామమ్మగూడెం గ్రామానికి ఎమ్మెల్యే గ్రామస్తులతో కాలుబాట వెళ్లారు. రోడ్లు అలాగే గృహాలు, మంచినీటి సమస్యలపై గ్రామస్తులు చెప్పిన ఫిర్యాదుల మేరకు పరిశీలించారు. అమాంతరం గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్తో మాట్లాడి త్వరితగతిన నివేదిక అందజేయాలని కోరారు. ప్రధాన రహదారి నుండి గ్రామానికి రోడ్డు వేయమని నేరుగా టెండర్లను పిలిచి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అక్కడ గిరిజనులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. నేరుగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరి ఒకసారి చెప్పుకోండి. దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేయించిన మెట్లు సిమెంట్ రోడ్ చాలా ఇష్టం. 1/2 కిలోమీటర్లే ₹1,00,00,000. ఇది మెట్లు వేయాలి. WBM రోడ్ అండి. కిలోమీటర్ సిసి రోడ్ అంటే ముందు మెట్ల బీటీ పెట్టేస్తే తర్వాత మనం తార్ రోడ్ అంటే తార్ రోడ్ కాదు కదా. తార్ రోడ్ అంటే దాని కనెక్టింగ్ రోడ్స్ విలేజెస్ ఉండాలి. ఒక ఊరేగా మీది అదే ఒక రోడ్ డబుల్ బిఎం రోడ్ వేయాలి. అయితే మరేంటి ఇల్లు ఉందా, ట్రాక్టర్ ఉందా, మీ ఊరు రావడం? సరే కారు ఎక్కుతాను ట్రాక్టర్ వచ్చేదాకా. ఏ ఊరు ఇది? రామమ్మ గుడానికి సంబంధించి సిసి రోడ్లు ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి సిసి రోడ్లు ఎస్టిమేషన్ వేసి రేపు సాయంత్రకాలం నా దగ్గర రావాలి. మొత్తం అది తీర్మానం కూడా తీసుకుని రండి. 2 వాటర్ ట్యాంక్ ఏంటి పరిస్థితి? సార్ వాటర్ ట్యాంక్ ఇది మనకి ఇక్కడ 3 ఫేస్ మీద నడుతుంది సార్. సింగిల్ ఫేస్ కరెంట్ కావాలన్నారు సార్. మన ఎంపీడో మేడం గారికి లెటర్ ఇచ్చానండి. మాట చెప్తే మీరు అర్జెంట్ గా అది పెట్టించేయాలి. నేను చెప్పాను అర్జెంట్ గా అది వాటర్ ఒకటి 3 ఫేస్ పెట్టించాలి. సింగిల్ ఫేస్ అంట. అదే మేడం గారు చెప్తే మీకు చెప్పమన్నారండి. మా నాగరాజు గారు చెప్తే మీతో మాట్లాడుతున్నారండి. సరే నేను చెప్పానని చెప్పేసి పెట్టించేయండి. అలాగే సార్. ఇది ఎస్టిమేషన్ రేపు సాయంత్రకాలం తీర్మానాలు కూడా తీసుకుని రండి నా దగ్గర. అలాగే సార్. ఓకే సార్. ఇస్తే సరిపోతుంది.